హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహువకల వ్లాగ్స్. సో నేనైతే కొన్ని డేస్ బ్యాక్ రామోజీ ఫిలిం సిటీ అనేది ఎక్స్ప్లోర్ చేశాననమాట. సో మీ అందరితో కూడా రామోజీ ఫిలిం సిటీ గురించి షేర్ చేసుకుందామని చెప్పి ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి హైదరాబాద్ విజయవాడ హైవే మధ్యలో ఉంటుందన్నమాట. సో ఎల్బీ నగర్ నుండి చాలా దగ్గర అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో బస్ ఫెసిలిటీ అన్నీ, క్యాబ్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ అన్నీ ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మనము రామోజీ ఫిలిం సిటీ నుండి లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకోవాలి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా 1350 ఫర్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్కి వచ్చేసరికి 1150 అనమాట. సో ప్లస్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో మొత్తం కలుపుకుంటే 1475 అయ్యింది ఒక టికెట్ పర్ పర్సన్కి, అడల్ట్కి అయితే. సో తర్వాత మనకి టికెట్స్ తీసుకున్నాక టికెట్స్ నుండి కొంచెం దూరం, రామోజీ సిటీ ఎంట్రన్స్ వరకు అయితే మనకి బస్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ బస్సెస్లో తీసుకుని వెళ్ళి మనని ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు. సో అక్కడ నుండి రామోజీ ఫిలిం సిటీ యొక్క వింటేజ్ బస్సెస్ అనేటివి ఉంటాయి మనకి. సో ఈ వింటేజ్ బస్సెస్ ఏంటి అంటే మనకి అందులో ఒక గైడ్ని పెట్టి సో ఏ లొకేషన్లో ఏ మూవీ షూటింగ్స్ అయ్యాయి అని మొత్తం గైడెన్స్ అనేది ఇస్తారనమాట. సో మొత్తం ఇన్ఫర్మేషన్, ఈ రామోజీ ఫిలిం సిటీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తారు ఆ గైడ్స్ వాళ్ళు. సో మనకి క్లియర్ కట్గా ఐడియా అనేది వస్తుంది. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే చంద్రముఖి మూవీలో ఉన్న మహల్ అనమాట. సో ఇక్కడ ఈ మూవీ షూటింగ్ అనేది జరిగింది. సో మనం ఏంటి అంటే రామోజీ ఫిలిం సిటీలో టోటల్గా మనం ఏంటి అంటే 5 to 6 వింటేజ్ బస్సెస్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో ఈ బస్సెస్ ఒక లొకేషన్ నుండి ఒక లొకేషన్ వరకు ఒక బస్సు కొంచెం టైం ఇస్తారు దిగి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ లొకేషన్స్ అన్నీ. మళ్ళీ ఇంకొక టైం తర్వాత మళ్ళీ ఇంకా వేరే బస్సెస్, ఇలా మనం చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. కొన్ని లొకేషన్స్కి ఒక బస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తర్వాత దిగి ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ వేరే బస్సెస్ అనేటివి మనం ఎక్కాలి. సో ఏంటి అంటే మనం రామోజీ ఫిలిం సిటీ మొత్తం కవర్ చేయాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ 9 వరకల్లా అక్కడ ఉండాలి అనమాట. బికాజ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది మైథలాజికల్ సెట్ అనమాట. సో ఇది చూసారు కదా ఎంత బాగుంది సెట్ అనేది. ఇందులో మహాభారత్ ఇవన్నీ అక్కడ క్లియర్గా చూస్తే బొమ్మలు అవి ఏవైతే ఉన్నాయో అవి కదులుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంది ఆ లైటింగ్ ఎఫెక్ట్ అదంతా కూడా. అండ్ ఇది వచ్చేసరికి డమ్మీ రైల్వే స్టేషన్ అనమాట. సో మన మూవీస్లో ఏవైతే మనం రైల్వే స్టేషన్స్ ఇప్పటివరకు చూసామో అవన్నీ ఇలాంటి రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్లోనే జరిగి ఉంటాయి షూటింగ్ అంతా. సో ఇది చూస్తుంటే మాత్రం నిజమైన రైల్వే స్టేషన్ లాగానే అనిపిస్తుంది, మనకి అస్సలు డౌట్ రాదు మూవీస్లో చూస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేస్తున్నాం బాహుబలి సెట్. సో ద మెయిన్ మన ఇండియాకి బాహుబలి మూవీ ఎంత ఫేమస్ అండ్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో దాని యొక్క షూటింగ్ అనేది మొత్తం ఇక్కడే జరిగింది. సో ఆ సెట్స్ కూడా అలానే ఉంచారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కొన్ని చైర్స్ అనేటివి కూడా ఇట్లా రాజులు మహారాజులు కూర్చునే చైర్స్ కూడా పెట్టారనమాట. మనం బాహుబలిలో ఏవైతే యూజ్ చేశారో చైర్స్, సో మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఫొటోస్ అయితే దిగొచ్చు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కా వెళ్ళి ఫొటోస్ అయితే దిగండి, అస్సలు మిస్ అవ్వద్దు. బికాజ్ మళ్ళీ మళ్ళీ ఆ ఛాన్స్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తున్నాం ఏంటి అంటే లండన్ స్ట్రీట్ అనే ఒక స్ట్రీట్కి వచ్చేసామన్నమాట బాహుబలి సెట్ తర్వాత. సో ఇక్కడ చూసారా ఆ రోడ్స్ ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయో, చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఒక డమ్మీ ఎయిర్పోర్ట్. సో డమ్మీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనము టికెట్ బోర్డింగ్ పాస్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటాం కదా. సో అదంతా షూటింగ్ అక్కడ చేస్తారనమాట. తర్వాత ప్లేన్ ఎక్కి ప్లేన్ దిగడం, సో ఇవన్నీ అందులోనే చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తున్నాం మనం హవా మహల్, జపానీస్ గార్డెన్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో లైన్గా. సో ఈ వ్యూ అనేది చూసారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. సో మెట్లెక్కి మనం పైకి రావాలన్నమాట. బట్ ఆ మెట్లు ఎక్కుతుంటే మనం ఇన్ని మెట్లు ఎక్కామా అన్న ఫీలింగ్ అనేది అయితే ఉండదు. సో పైకి వచ్చాక ఆ వ్యూ చూస్తే మాత్రం మనం అంతా మర్చిపోతాం. మళ్ళీ ఆ వ్యూ నుండి మళ్ళీ కిందికి అలానే దిక్కుంటూ వెళ్ళాలి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ ఎవరికైతే ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగా మంచిగా బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్కి బాగుంటుంది. అండ్ తర్వాత అది అయిపోయాక అలానే వస్తూ ఉంటే బ్యూటిఫుల్ ఇదేంటంటే వాటర్ ఫాల్ అనేది ఉంటుంది.
సో వాటర్ ఫాల్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి ఒక్క వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద ప్లేసెస్ అనమాట రామోజీ ఫిలిం సిటీ. సో మనము వాటర్ ఫాల్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, ఎంతో జర్నీ చేస్తూ ఉంటాం. బట్ అలా ఏం అవసరం లే. ఇక్కడ ఏంటి అంటే వాటర్ ఫాల్ అనేది ఒరిజినల్గానే అనిపిస్తుంది అనమాట. అది నిజంగా ఒరిజినలే, బట్ క్రియేట్ చేసిన వాటర్ ఫాల్, అదంతటా అది క్రియేట్ అవ్వలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అనమాట. ఆల్ ఓవర్ వరల్డ్ నుండి ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సో మనకి మన డైలీ లైఫ్లో ఇన్ని బర్డ్స్ని మనం చూడలేము అసలు బేసికలీ. బట్ ఇక్కడ ఏంటి అంటే నియర్లీ ఒక 50 కైండ్ ఆఫ్ బర్డ్స్ అనేటివి మనం చూడొచ్చు. అండ్ అవి చేసే సౌండ్స్, ఇంకా పేర్ ఇట్లా 2 or 3 కలిపి ఒక దాంట్లో పెడతారనమాట. సో అవి చేసి ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడం, అవన్నీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకైతే. సో మీరు కూడా చూసేయండి ఇవన్నీ. సో మనమైతే నెక్స్ట్ వచ్చేసాం మూవీ మ్యాజిక్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో. సో దీంట్లో ఏంటి అంటే ఫోర్ ఉంటాయి అనమాట. ఏంటి అంటే ఒకటి యాక్షన్ షో అనేది ఉంటుంది, నెక్స్ట్ ఫిల్మీ దునియా అనేది ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి స్పేస్ యాత్ర అనేది ఉంటుంది, ఇంకొకటి లాస్ట్కి లైట్స్ కెమెరా యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ షోస్ అనేటివి రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఏంటి అంటే ఇన్ రియాలిటీ మూవీస్లో వాళ్ళు వెనక ఎలా పర్ఫామ్ చేస్తారు, అది మనకి ఎలా అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వన్ ఆఫ్ ద చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నా ఫేవరెట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే బొమ్మలు యాక్షన్స్ చేస్తూ ఉంటాయి. ఇది ఏంటి అంటే మనం చిన్నప్పుడు పంచతంత్రం అనేది వస్తూ ఉంటుంది ఈ టీవీలో. సో నాకు సేమ్ టు సేమ్ దానిలాగానే అనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది కూడా డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వద్దు, చూడాల్సిన షో అనమాట ఇదైతే. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
ఇందాక నేను చెప్పాను కదా లైట్స్ కెమెరా యాక్షన్ అని. సో ఇదే అనమాట. సో ఇది ఏంటి అంటే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ని తీసుకొని షూటింగ్ ఎలా చేస్తారు, బ్యాక్ ఎండ్లో వర్క్ అంతా ఎలా నడుస్తుంది, అండ్ అది మన ముందుకి ఎలా అవుట్పుట్ అనేది వస్తుంది అనేది చూపించడానికి ట్రై చేశారనమాట. చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళది ఒక్కొక్క స్టెప్ చూస్తుంటే ఓకే ఇలా జరుగుతుందా, ఇలా అవుతుందా అని చెప్పి మనము అప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఇన్ రియాలిటీ తెలియదు కదా. అండ్ లాస్ట్కి వచ్చేసి ఫందుస్తాన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే రెయిన్ డ్యాన్స్, ఫన్, గేమ్స్ అండ్ రైడ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇది ఏంటి అంటే ఈవినింగ్ టైంలో పెట్టుకుంటే చాలా బెటర్. అన్నీ కవర్ చేసేసి వచ్చి లాస్ట్కి ఫందుస్తాన్కి రావాలి అనమాట. సో చూసారు కదా, లాస్ట్కి ఫందుస్తాన్కి వస్తే ఏంటంటే మళ్ళీ అక్కడ ఏవైతే స్టాప్స్ కనిపిస్తున్నాయో అక్కడే బస్సెస్ ఎక్కి మళ్ళీ మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అక్కడ దింపేస్తారు. ఇక అక్కడ నుండి మనం ఓన్ వెహికల్ ఆర్ ఎల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాంటివన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది నన్ను ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేటివి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మగువకల వ్లాగ్స్.